మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఇంకా బ్రతుకున్నాం కాబట్టి. ఏమేం ఇంకా మన దేవుడు యేసే కాబట్టి. ఇంకా దేవా, నా జీవితంలో ఏది జరగకపోయినా పర్లేదు, కానీ నువ్వు నాకు దేవుడైనందుకు అందుకు మాత్రమే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నాకు నీ రక్షణ ఇచ్చావు, అది ఎంత ఉచితం అండి. ఆయన ఎంత వెలపెట్టి కొన్నారు. ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని రక్షించుకొని ఈ స్థితిలో ఇలా ఉన్నామంటే, మనం ఊపిరి పీలుస్తున్నామంటే, అనుదినము నడుస్తున్నామంటే, మనకి 2 చేతులు ఉన్నాయంటే, మన కళ్ళతో మనం చూస్తున్నామంటే అదే గొప్ప కార్యము. ఎందుకంటే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు కాదు కదా. ఈ క్షణం ఉన్న వాళ్ళు మరు క్షణం కూడా ఉంటారో లేదో తెలియని పరిస్థితుల్లో మనల్ని సజీవ లెక్కలో ఉంచడమే కాకుండా మనకి ప్రతి సమయంలో తోడుగానే నడిపిస్తున్న దేవుడికి మాత్రమే హల్లెలూయా, స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని స్తుతిద్దామా? ఒక 2 నిమిషాలు అందరూ లేచి నిలబెడదాము. ఆరాధన సమయము. దేవానికి స్తోత్రము.